అందరికీ నమస్కారం. పోయినసారి RNR 15048 తెలంగాణ సోన 53వ రోజు నూకలు చల్లడం జరిగింది. ఈసారి RGL 7034 నారుమడిలోనే మనం నూకలు చల్లడం జరుగుతూ ఉంది. నూకలు చల్లడం గురించి మనకన్నా MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ప్రొఫెసర్గా ఉద్యోగం వదిలేసి CVR పత్తుల వరి సాగు చేస్తున్నటువంటి సునంద గారు ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో మీరు చూసి నేను షేర్ చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత ఒక అవగాహన వస్తుంది, మనం ఎందుకు నారుమడిలో నూకలు చల్లడం జరుగుతూ ఉందని. ఇంకొకపోతే రైతు సోదరమణులు, మన దగ్గర పొరపాటున కొంతమంది పేర్లు మర్చిపోతే మీరు మన్నించగలరని మనవి. మన దగ్గర తీసుకున్నటువంటి సీడు తీసుకున్నటువంటి వాళ్ళు పెరుగంచి ప్రోలు ప్రకృతి రత్న అవార్డు రావడం జరిగింది. ఆ ఊరికే మొట్టమొదటిగా మనం సీడ్ పంపించడం జరిగింది. ఏది MT 1426. తెలంగాణ రాష్ట్రంలో ములుగు అంటే పొన్నం రవికుమార్ గారు, ములుగు ఏ వెంకటస్వామి గారు, భద్రాచలం సీతారాం అఖండ భజన మొన్ననే చేపించడం జరిగింది. భద్రాచలం పి నాగార్జున రెడ్డి గారు, కొత్తగూడెం కె శ్రీహరి గారు, నేలకొండపల్లి ఎన్ భాస్కర్రావు గారు, బోధన్ ఎం సాంబశివరావు గారు, గుంతకల్ రాయలసీమ గుంతకల్ గుత్తి గుంతకల్ ఈ నరసింహులు గారు, హాలియా నల్గొండ జిల్లా ఎం వెంకటరెడ్డి గారు, ఆర్మూర్ నిజామాబాద్ దగ్గర పి సురేష్ గారు, పీలేరు అన్నమయ్య జిల్లా పీలేరు ఎం వెంకటబాబు గారు, క్రోసూరు పల్నాటి పురుషం పుట్టినది పౌరుషాలకు పుట్టినల్లు క్రోసు పల్నాడు ఇంకోలు నాగేశ్వరరావు గారు, తిరుపతి మునిరామరెడ్డి గారు, అదేవిధంగా KNM 12368 షాపూర్ మోహన్ గారు, వేంపల్లిలో దాదాపు 50-60 బ్యాగుల దాకా పంపించినాం. వేముల సుధాకర్ గారు, వేంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, వేంపల్లి దేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా BPT 5204 నారాయణపేట తెలంగాణ రాష్ట్రంలో రమేష్ పూజారి గారు. మీరు కూడా ఇంకెవరైనా పొరపాటున మిస్ అయి ఉంటే మీరు కూడా ఎవరైతే ఇత్తనాలు తీసుకున్నారో నారుమడిలో నారేత 24, 23, 22, 20 తేదీలో నారేత వేస్తాం కదా, ఒకసారి నూకలు చల్లండి. ఇప్పుడు మీరు ఎన్ని కేజీలు చల్లారో 10 కేజీల వడ్లకి 1 కేజీ నూకలు. ఈ నారుమడిలో చల్లడం చాలా సులభమే, ఈజీగా చల్లేవచ్చు. ఇది ఒక పాటించి మీరు కంపల్సరిగా నూకలు చల్లిన తర్వాత నారేత వేయండి, మీకు మంచి రిజల్ట్ వచ్చేద్దని మనం చెప్పడం కాదు. సాక్షాత్తు CVR మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త చింతల వెంకటరెడ్డి గారు, ద్రాక్ష రత్న పేటెంట్. ఆ విధంగా నూకలు 3 దశల్లో మీరు చల్లితే మంచిది. నారుమడిలో నారు పెరిగేటప్పుడు 10, 11, 10 మనకి 7వ రోజు జరుగుతూ ఉంది. 7వ రోజే మనం చల్లుతున్నాం. నారుమడిలో ఒకసారి, నారేత వేసిన తర్వాత 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు నారేత వేసిన తర్వాత ఒకసారి, వెన్నుదీస్ ఫ్లవరింగ్ స్టార్టింగ్ అప్పుడు ఒకసారి, ఒక 3 దఫాల్లో మీరు నూకలు చల్లితే మంచి ప్రయోజనం. నిన్ననే CVR సార్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. సార్ కూడా సంతోషించి చెప్పడం జరిగింది, నారుమడిలో నూకలు చల్లడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇంకా మనకి ప్రయోజనమే ఉంటుంది. తన రక్తాన్ని తనకే ఇస్తాను. ఇప్పుడు తవుడు కానీ, నూకలు కానీ, బియ్యం కానీ ఇవన్నీ రావడం అక్కడి నుంచే రావడం జరుగుతుంది, ధాన్యం నుంచే. అందువల్ల తన రక్తాన్ని తనకే ఇస్తా ఉన్నాము. ఇప్పుడు మనం 7వ రోజు చల్లుతున్నాం. ఇంకో 10 రోజులు అయిన తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే, వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. ప్రకృతి రత్న, అర్షద్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ నూకలు చల్లడం జరుగుతూ ఉంది ఈ రోజున మన క్షేత్రంలో. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 7వ రోజు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు స్పెషల్ ఏంటంటే నూకలు చల్లుతూ ఉన్నాం. పోయిన శనివారం మనం విత్తనాలు చల్లితే ఈరోజు శుక్రవారం, కరెక్ట్గా 7 రోజులు అయిందండి. ఏ మనిషి అయినా బతికేది 7 రోజులు మాత్రమే. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అయ్యే రిపీట్ అవుతూ ఉంటాయి. 7 రోజులు. అందువల్ల ఈ 7వ రోజునే మనం నూకలు చల్లడం జరుగుతూ ఉంది నారుమడిలో. ఇప్పటి వరకు మనం ఏనాడు కూడా నారుమడిలో ఏమి చల్లల. ఇప్పటి వరకు ఈ రోజున నారుమడిలో నూకలు చల్లడం జరుగుతూ ఉంది. దీని యొక్క ఫలితం మీరు ఇంకో 10 రోజుల్లో, అంటే ఇంకా 10 రోజులు అయిన తర్వాత 17వ రోజుకు వస్తాం జరుగుతుంది. 17వ రోజుకు రావడం జరుగుతుంది. 17వ రోజు క్లియర్ కట్గా వివరంగా చూపించడం జరుగుతుంది నూకలు చల్లడం వల్ల ప్రయోజనం ఏమిటి. ఆల్రెడీ నూకల గురించి పడాల గౌతమ్ గారు ఫోటోలు, వీడియోలు పెట్టడం జరిగింది. MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ప్రొఫెసర్గా ఉద్యోగం వదిలేసి CVR మెథడ్ ఫార్మింగ్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి సునంద గారు ఆల్రెడీ చల్లడం జరిగింది. ఇక 3 మనం నారుమడిలో చల్లడం జరిగింది. దీని యొక్క ఫలితం మీరు తొందరలోనే చూస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ విధంగా 7వ రోజు స్వాగతం, సుస్వాగతం.